మన పూర్వీకులు మనకెన్నో గొప్ప దేవతా కథలు అందించారు. కానీ వాటిలో కొన్నింటిని మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా అపోహలుగా నమ్ముకుంటూ వస్తున్నాం. ఇవి దేవతల అసలైన స్వభావాన్ని, తత్వాన్ని మార్చేశాయి. ఈరోజు మనం హిందూ దేవతల గురించి మీరు ఇప్పటి వరకు నమ్మిన 5 పెద్ద అపోహలు, వాటిలో నిజమేంటో తెలుసుకుందాం. మొదటి అపోహ, హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఆయనకు పెళ్లి కాలేదని అపోహ. మనందరికీ తెలిసినట్లే హనుమంతుడు ఒక బ్రహ్మచారి. తన జీవితాన్ని పూర్తిగా శ్రీరాముని సేవకు అంకితం చేశాడు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దక్షిణ భారతదేశం కొంతమంది సాంప్రదాయాల ప్రకారం హనుమంతుడికి భార్య ఉన్నట్లు పురాణంలో కొన్ని సూచనలు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని కథనాల్లో సువరేణ అనే నాగకన్యను హనుమంతుడు వివాహం చేసుకున్నాడని చెబుతారు. ఇది కొంతమంది శైవ సాంప్రదాయాల్లో కనిపించే వివరము. అయితే ఇది ఆచారపరమైన సూచన మాత్రమే. ప్రధానంగా దేశవ్యాప్తంగా హనుమంతుడు బ్రహ్మచారిగా మాత్రమే పూజించబడతాడు. అయితే అసలైన విషయం ఏంటంటే, హనుమంతుడి బ్రహ్మచర్యం శారీరక నియమాలకు పరిమితం కాదు. అది ఒక ఆధ్యాత్మిక దృక్పథం. తన మనస్సు, శరీరం, ప్రాణం అన్నీ రాముడి సేవకి అంకితం చేశాడు. అందుకే ఆయన బ్రహ్మచారి అని అంటారు. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం ఒకే లక్ష్యానికి కేంద్రీకృతమై ఉంది, అదే భగవంతుని సేవ. కాబట్టి హనుమంతుడికి పెళ్లి కాలేదు కాబట్టి బ్రహ్మచారి అన్నది ఒక అపోహే. బ్రహ్మచర్యం అంటే గాఢమైన భక్తి పదం. అది శారీరక విషయాల కంటే మేధస్సు, చిత్తశుద్ధిని సూచించే తత్వం. రెండవ అపోహ, శివుడు క్రూరదేవుడు, శక్తి వినాశనకారి. శివుని మనం చాలా సందర్భాల్లో భయానక రూపంలో చూస్తాం. త్రిశూలం పట్టుకొని జటాజూటంతో శ్మశానవాసి, కాలభైరవుడు అనే రూపాల్లో చూస్తుంటాం. అందుకే చాలామంది అపోహలో ఉండే విషయం శివుడు క్రూరుడు, శిక్షించే దేవుడు. ఇది ఎంతవరకు నిజం? ఇక అసలు విషయం ఏంటంటే, శివుడు త్రిపురాంతకుడు, విశ్వరూపుడే. అయినా ఆయన అనుగ్రహం చాలా తేలికగా లభించే దయామయుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు. పోలాశంకర అంటే చిన్న పూజకే ప్రసన్నమయ్యే స్వభావం ఉన్నవాడు. ఆయన శాంత స్వరూపుడు, త్రినేత్రుడు కావడం వల్లనే జ్ఞానం, కాలాన్ని, తత్వాన్ని చక్కగా పర్యవేక్షించగలడు. శివుడు ధ్వంసకారుడు అయినప్పటికీ అది సృష్టి కోసం. వినాశనం లేకపోతే పునఃసృష్టి అసాధ్యం. కాబట్టి ఈ అపోహ ఆయన స్వరూపాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడింది. మూడవ అపోహ, లక్ష్మీదేవి ధనదేవత మాత్రమే, డబ్బు ఇవ్వడం ఆమె పని. మనలో చాలామందికి అనిపించే విషయం, లక్ష్మీదేవి అంటే డబ్బు, సంపదల దేవత. కొందరైతే దీపావళి రోజున పూజ చేసి ఇంకో రోజు మర్చిపోతారు. కానీ ఆమె గురించి ఉన్న అపోహలన్నీ ఆమె యొక్క మహత్యం పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే. నిజం ఏంటంటే, లక్ష్మీదేవి ఎప్పుడూ కేవలం డబ్బుతో సంబంధం లేదు. ఆమె అసలు అర్థం శ్రీ అంటే శోభ, సమృద్ధి, సద్గుణాలు. ఆమె 8 రూపాలు కలిగిన అష్టలక్ష్మిగా పూజించబడతారు. ఆదిలక్ష్మి ముక్తి మరియు మానసిక శక్తిని కలిగించేవారు. ధనలక్ష్మి ఆర్థిక సంపద. ధాన్యలక్ష్మి అన్నదానం, ఆహార భద్రత. గజలక్ష్మి శక్తి, రాజ సమృద్ధి. సంతోషలక్ష్మి శాంతియుత జీవితం. విజయలక్ష్మి విజయాన్ని ప్రసాదించేవారు. విద్యాలక్ష్మి జ్ఞానాన్ని ప్రసాదించేవారు. వీరలక్ష్మి ధైర్యాన్ని ప్రేరేపించేవారు. అంటే ఏమిటంటే, లక్ష్మీదేవిని కేవలం డబ్బు కోసం పూజించడం అపోహ మాత్రమే. ఆమె సకల జీవితం సమృద్ధిగా ఉండాలని కోరుకునే వారికి వరాలందించేవారు. నాలుగవ అపోహ, నాగులు పూజించబడతారు కాబట్టి అవి దేవతలే. చాలామందికి ఒక అపోహ ఉంది, నాగులు దేవుళ్ళు, వాటిని పూజించకపోతే కోపిస్తాయి, శాపిస్తాయి అని. ఈ భావన పూర్తిగా భయానికి ఆధారపడి ఉంది. అసలు నాగులను పూజించే సాంప్రదాయం భయానికి కాదు, ఒక లోతైన తత్వానికి నిదర్శనం. నిజమేంటంటే, నాగులను దేవతలుగా కాక ప్రకృతికి ప్రతీకలుగా పూజిస్తారు. పూర్వం నాగులు భూమిలో నివసించే దీవులు. వారు భూగర్భ జలాలు, పంటల నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో ఉండేవారు. అటువంటి ప్రాంతాలను పవిత్ర స్థలాలుగా చూసేవారు మన పూర్వీకులు. నాగపూజ అంటే నిజానికి భూదేవిని, ప్రకృతిని గౌరవించడం. అందుకే నాగ చవితిన రోజున భూమిని తవ్వకూడదని చెబుతారు. అది భూమిని భగవతిగా చూస్తున్న మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి నాగులు దేవుళ్ళు కాదనడానికి అర్థం నాగపూజను తిరస్కరించడం కాదు, అది ప్రకృతి సంరక్షణకు రూపకంగా ఏర్పడిన ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇక 5వ అపోహ, బ్రహ్మదేవుణ్ణి పూజించరు ఎందుకంటే ఆయన శాపగ్రస్తుడు. ఇది చాలామందిలో విస్తృతంగా ఉన్న అపోహ. బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినా ఆయనకు ఆలయాలు తక్కువగా ఉన్నాయంటే ఆయన శపించబడ్డారని అంటారు. ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి శివుడు శాపం ఇచ్చిన విషయం ఒకటే, కానీ ఇది తాత్కాలికంగా జరిగిన ఒక సంఘటన. అంతేగాని ఆయనను పూజించకూడదు అనే భావన వేదాల్లో ఎక్కడా లేదు. అసలు కారణం ఏంటంటే, బ్రహ్మదేవుని పూజకి ప్రత్యేకమైన విధానాలు ఉండకపోవటమే. పైగా ఆయన పనిచేసే ప్రక్రియ సృష్టిని సృష్టించడం. ఒకసారి సృష్టి పూర్తయిన తర్వాత కొనసాగించాల్సిన పని విష్ణువు, శివులదే. అందుకే ప్రజల దృష్టి ఎక్కువగా
విష్ణు శివులపై ఉంటుంది. ప్రధానంగా ఆచారపరంగా బ్రహ్మదేవుడికి విస్తృత పూజార్చనలు జరగకపోవడం వల్ల ఈ అపోహ ఏర్పడింది. మన దేవతలను పూజించడం అర్థవంతంగా మారాలంటే అపోహలు కాదు, నిజమైన తత్వాన్ని తెలుసుకోవాలి. హిందూ ధర్మం అనేది అత్యంత లోతైన తత్వజ్ఞానం కలిగిన మార్గం. మనం భయంతో కాకుండా అర్థంతో, భక్తితో పూజ చేస్తేనే అది ఫలిస్తుంది. ఈ 5 అపోహలు ఒక్కొక్కటి మన దేవతల స్వరూపాన్ని ఎలా మార్చేశాయో చూసాం. మీరు కూడా మీ చుట్టూ ఉన్న అపోహలను ప్రశ్నించండి, నిజం తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంచండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు విన్న అపోహలు ఏమిటో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ గాథలు, దేవతల తత్వాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.